అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి నా నివాళి అర్పించడం జరిగింది. ఇప్పుడే మరి తెలుగు వారిని అందరినీ ఏకం చేసి తెలుగు వారికి ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఉండాలి అని తెలుగు రాష్ట్రం కోసం నిరాహార దీక్ష, నిజమైన నిరాహార దీక్ష చేసి మరి ఆయన తనువు చాలించి మన తెలుగు వారికి ఒక చక్కటి ఐడెంటిటీ తీసుకొచ్చిన ఆ మహానుభావునికి రాష్ట్ర ప్రభుత్వం 7 ఎకరాల స్థలం కేటాయించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విగ్రహావిష్కరణ చేస్తున్న సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక మన నియోజకవర్గం ఈ మధ్యన చూస్తున్నారు, అనుకోకుండా మరి నేను ఒక పురాతన దేవాలయ ప్రాంగణం సందర్శించటం, అక్కడ దాన్ని కొంతమంది కాంట్రవర్సీ చేయటం, ఇవన్నీ కూడా మీరు చూశారు. సో కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఎందుకు అని అంటే మరి కొందరికి రకరకాల డౌట్లు ఉన్నాయి. నాకు ఒకరిద్దరు మీడియా మిత్రులు ఫోన్ చేసి అక్కడ ఏదో నా పొలాల్లో మీద మేము పందిని కోసామని ఇలా రకరకాలుగా మాట్లాడటాలు జరిగినాయి. మరి దీని మీద మీరేమి చెప్తారు అని చెప్పి అడిగితే నువ్వేదో అడగటం నేను చెప్పడం కాదు, ఎటువంటి ప్రశ్నలు, ఎందుకంటే వారు వీడియోలు చేశారు కాబట్టి చాలామంది మధ్యలో వారు మాట్లాడింది, వారు చెప్పిన అబద్ధాలని కొద్దిమంది అయినా నమ్మే అవకాశం ఉంటుందేమో, మనం ఒక ప్రెస్ మీటే పెట్టి క్లారిఫై చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని మనం పెట్టడం జరిగింది. సో కొన్ని ప్రశ్నలు మీరు అడగచ్చు సార్. ఇప్పుడు ఈ రామాలయానికి సంబంధించి అక్కడ ఉన్న ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటంటే మొత్తం మీరు ఒక హిందీ వారి కిందే దాన్ని తీసుకెళ్తున్నారు, మిగిలిన సామాజిక వర్గాలు కానీ మిగిలిన మతాలు కానీ గౌరవించట్లేదని ఆ మండలంలో ఉన్న భావన సార్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఆ భావన మీరు చెప్పేది సూటిగా అడుగుంటే ఇంకా బాగుండేది. అక్కడ ఉన్న క్రిస్టియన్స్ అంటే వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడారు, మేము క్రిస్టియన్స్మి, ఇక్కడ అంతా మేము క్రిస్టియన్సే ఉన్నాము, సో అంచేత మాకు గుడి అవసరం లేదు అని మాట్లాడుతూ ఏమన్నారంటే ఇక్కడ అసలు రామాలయం ఎప్పుడూ లేదు అని చెప్పి ఒక పిచ్చి వాదన తెరపైకి తీసుకొచ్చారు. నేను మొన్ననే చెప్పా ప్రెస్ మీట్లో, 1932 ఆర్ఎస్ఆర్లో చాలా స్పష్టంగా అక్కడ గుడి అని ఉంది. తర్వాత 1992 నుంచి నాకు ఎలక్ట్రిసిటీ బిల్స్ దొరికినాయి, ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో వెరిఫై చేశాను. రామాలయము అనే పేరు మీదే కంటిన్యూస్గా ఇన్వాయిస్లు రేజ్ చేయటం, రామాలయంకి సంబంధించి అక్కడ నడిమి ఇంటి పేరుతో మరి ఉన్నవారే అక్కడ ఉన్న ఆర్యవైశ్యులే. ఆ బిల్స్ ప్రకారం 92 నుంచి వారే రామాలయం పేరు మీదే కరెంటు బిల్స్ అన్నీ కూడా పే చేశారు. డాక్యుమెంట్లో కూడా రామాలయం అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. మరి బిల్లులన్నీ రామాలయం పేరు మీద ఎలక్ట్రిసిటీ బోర్డు రేజ్ చేసి మరి ఆర్ఎస్ఆర్ రిజిస్టర్లో ఆ రకంగా ఉండి మరి ఆ టైంలో ఆ ప్రాంతంలో దానికి చుట్టుపక్కల ఏదన్నా స్థలాలు రిజిస్ట్రేషన్ అయితే ఉత్తరం ఉంటే ఉత్తరం, దక్షిణం ఉంటే దక్షిణం, ఆ అవతల లాంటి సరిహద్దును బట్టి ఇక్కడ ఉన్నది రామాలయము అని చెప్పి అతి స్పష్టంగా కూడా
ఆ మెన్షన్ చేసిన తర్వాత మేము పందిరి కోసాం, మా పూర్వీకులు ఇంకేదో చేశారు, నా ప్రేమ మీద ఏదో పేరు ఉంది. ప్రతి దేవాలయం, పాత దేవాలయాలన్నింటిలో ఆ రోజుల్లో నా ప్రేమ వేసినప్పుడు ఏ రాయి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు వారి పేరు రాసుకోవటం అనేది రివాజ్. సో ఆ రకంగా వారి పేరు రాసుకున్నారు. ఆ పేర్లు కూడా వాళ్ళు చదివిన పేర్లు కూడా వెంకటేశ్వరరావు, రామయ్య ఇలాగే ఉన్నాయి పేర్లు. అది గొంతెమ్మ గుడి అసలు రామాలయం కాదు, మీరు ఎక్కడో చెడిపోయిన విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు అంతే తప్ప కరెంటు బిల్లు కట్టేస్తే మీ గుడి మీద అయిపోతుందా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సార్. ఏం చేస్తే గుడి అదవుతుంది అంటే ఏం చేస్తే గుడి చర్చ అయిపోతుంది? అది చర్చ అంటున్నారా? గొంతెమ్మ అంటే ఎవరు? ఓ దేవతేనండి ఆవిడ. మదర్ మేరీయా? కాదండి. కాదు కదా, హిందూ దేవతేనండి. పోనీ గొంతెమ్మ వరకు ఒప్పుకున్నారు. నిన్న హర్ష్ కుమార్ గారు కూడా మాట్లాడేటప్పుడు కూడా అదే మాట్లాడారు సార్. గొంతెమ్మ హర్ష కుమార్ గారు ఏమి అది మా మదర్ మేరీదో లేకపోతే జీసస్ క్రైస్ట్దో అని అనలేదు కదా. గొంతెమ్మ హిందూ దేవత అని ఉండొచ్చు. సరే, అక్కడ రామాలయం ఉన్నదన్నది నిజం, నమ్మకమే కాదు నిజం. దానికి డాక్యుమెంట్లే సాక్ష్యం. సో మరంత స్పష్టంగా ఉంది. అక్కడ ఉన్న ప్రజలు కూడా మాకు రామాలయం ఉన్న స్థలంలో రామాలయమే కావాలి అని చెప్పి కోరుకున్నారు. సో దానికి నేను ఒక చక్కటి ప్రణాళికతో ఒక ఆకివీళ్ళలో ఉన్నవారే కాదు ప్రజలందరి సహకారంతో 100 రూపాయలకు తగ్గకుండా 10,000 రూపాయలకి దాటకుండా ఎవరిచ్చినా 10,000 లోపే, ఎందుకంటే ఎక్కువ మంది పార్టిసిపేషన్ ఉండే విధంగా అక్కడ దేవాలయం నిర్మించడానికి సంకల్పించాం. ఇది ఇక్కడ ఇష్యూ. అక్కడ రాజమండ్రిలో ఉన్నవారి గొంతెమ్మ కోరికలు, సస్పెన్షన్లో ఉన్నవారి గొంతెమ్మ కోరికలు తీర్చడానికి ఇక్కడ మేము లేము. అక్కడ ఉన్నవారు కూడా నేను వెరిఫై చేశా, స్కూల్ రికార్డ్స్ వెరిఫై చేశాను. ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలు చదువుకుంటాం కూడా మరి వాళ్ళ స్కూల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎస్సీ హిందూ అనే ఉన్నాయి తప్ప క్రిస్టియన్ అని లేదు. ఎవరో ఫాదర్ వచ్చి ఇక్కడ అందరూ క్రిస్టియన్లు అని చెప్పి నోటి మాటగా చెప్పారు, కానీ అక్కడ హిందువులే ఎక్కువగా ఉన్నారు. ఇది డాక్యుమెంట్ ప్రకారం చూస్తే మరి అక్కడ క్రిస్టియన్లు చాలా తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది హిందువులే ఉన్నారు. మరి సర్టిఫికేట్లో హిందూ అని చెప్పి ఉంటే హిందూ కాదని ఎలా అంటారు? హిందూ కాదు అని అంటే సర్టిఫికేట్ రద్దు అవుతుంది, అంతే కదా. బట్ హిందూ కాదు అని ఎవరో సర్టిఫికేట్ బేసిస్, సర్టిఫికేట్లన్నీ స్పష్టంగా హిందూ అనే ఉన్నాయి. సో వారు రాముని ఆరాధన కొంతమంది హిందువులు ఆరాధించడం మానేసి ఉండొచ్చు, దానికి మనం ఏం చేస్తాం? గుడి ఆరాధించేవారు కోరుకుంటున్నారు, ఆరాధించేవారే గుడికి వెళ్ళి రాముని ఆరాధన చేస్తారు. ఆరాధించిన వారిని ఎవరో బలవంతం పెట్టలేరు కదా. నిన్న సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ అసలు ఎస్సీ సర్టిఫికేట్లు లేరు, ఎస్సీలే అందరూ ఉన్నారు, మేము సర్టిఫికేట్లు రద్దు చేయిస్తాము, మీరు హిందువులే ఉన్నారు కదా ఇక్కడ, మీరు ఎస్సీలు ఎందుకు లేరు, సర్టిఫికేట్లు అన్ని రద్దు చేయిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు. అసలు ఈ సర్టిఫికేట్లు ఎవరు ఇస్తారు, ఎవరు మంజూరు చేస్తారో అసలు ఆయనకి ఏమైనా తెలుసా? ఆయన తెలిసే మాట్లాడుతున్నారా? అసలు రద్దు చేయించడానికి అతను ఎవరని చెప్పేసి మేము ప్రశ్నించారు సార్ సునీల్ కుమార్ గారు. ఎవడపడితే ఆడు ఏదో వాగితే నేను ఎక్కడ సమాధానాలు చెప్తానా? ఎవరు అతను సస్పెన్షన్లో ఉన్న పోలీస్ ఆఫీసరు, అతను ఎవడు నన్ను ప్రశ్నించడానికి? అతనేంటి ఏమన్నా ఉద్యోగం మానేసి ఏమన్నా ఎవరి తరఫున ఒకళ్ళ తప్పించుకొని మాట్లాడితే మానేసి ఒకళ్ళ తప్పించుకొని మాట్లాడుకోమను సార్. ఇప్పుడు అతను సస్పెన్షన్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం నిన్న సోషల్ మీడియాలో ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన కీలక బాధ్యత వహించిన ఆయన ఎయిమ్స్ అనే దాని మీద వాళ్ళ కుర్రోళ్ళు నిన్న కత్తులు పట్టుకుని స్వయం వ్యవహారం చేశారు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ముఖ్యమంత్రిని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. మీరు ఇప్పుడు స్పీకర్ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన మీద మీరు ఏం చెప్పగలరు?
పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తారు? నేను ఈ రకంగా ఇది మీ దగ్గర ఫోటో కూడా చూసాను, వీడియో కూడా ఉంది సార్. వీడియో కూడా ఉంది సార్. వీడియో ఎంతుందండి, ఫోటో ఏమన్నా ఉందా? ఫోటో ఉందా? ఉంది సార్, చూడండి. సీఎం గారిని కూడా అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పెట్టారు సార్. ఓకే, ఏం ఓ ఇది పెద్ద ఎవరైనా కేకు కత్తులే ఉన్నాయి సార్ దాన్ని. కేకు ఎవరైనా కేకు చిన్న చాకుతో కోస్తారు, దానికి కూడా ఈ మధ్యన చెక్కతో చేసిన సార్ కొంచెం కింద వాడుతున్నారు. ఓకే సార్. మరి వీళ్ళు పెద్ద పెద్ద కత్తులు, యుద్ధంలో వాడే కత్తులు, మరి ఏం సభ్యులు అదే కాదు సార్, నిన్న ఒక జాతీయ రహదారి మీద కూడా ఆయన పేరు చెప్పి ఆయన అనుయాయులు కత్తులతో రాస్తారోకో వచ్చేసి వీడియో చేసి పెట్టారు. ఇది ఫస్ట్ గా ఉంది, ఆ పైన ఉన్నది ఫోటో. ఓకే, అది అడ్డొచ్చింది సార్. లేదు ఆపేసి ఈ మూతులు ఎలా చదువుతారు? ఇది మూస, ఇది ఎవరో ఆయన భక్తులు జి గణేష్ నిన్న పెట్టడం జరిగింది. చాలా చాలా అసభ్యంగా చదవలేని పదజాలం, చదవలేని పదజాలంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి వాళ్ళు మాట్లాడటం జరిగింది. సో ఈ రకంగా మరి ఒకటేంటంటే కొందరు వెలుపుచ్చిన అభిప్రాయం, సందీప్ ప్రలాపన, మరి రేపు మాపు అరెస్ట్ తప్పదేమో, ఆల్రెడీ రకరకాలుగా మరి అతను బెదిరిస్తున్నాడు. ఏదో అతని సామాజిక వర్గం ఈ కూటమి ప్రభుత్వానికి దూరంగా జరిగిపోతుంది, ఎందుకు రఘురామకృష్ణరాజు అనే ఒక వ్యక్తి కోసం ఇలా చేస్తున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రిగా ఒక దళితుడో లేకపోతే ఇంకెవరో ఉండాలి అని ఆయనే మాట్లాడుతున్నారు. మరి ఈ ప్రభుత్వానికి ఓట్లు రావేమో, ఇటువంటి గొప్ప అధికారిని ఏం చెప్పుకోవడం మరి తనే మాట్లాడటం జరుగుతుంది. ఏదేమైనా ప్రజలు వెలుపుచ్చిన ఒక అభిప్రాయం ఏంటంటే బహుశా అరెస్టు భయంతో మరి ఈ రకంగా కత్తులు కటారులతో విన్యాసాలు చేస్తే మరి ప్రభుత్వం ఉడికిపోతుందేమో అన్న ఒక దురభిప్రాయంలో ఆయన ఉన్నారేమో అని అనిపిస్తుంది. బట్ నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఇలాంటి ఒడతోపులకి పెద్ద పట్టించుకునేవారు కానీ పెద్ద భయపడేవారు కానీ ఎవరు లేరని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాచాలత మరి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందువల్ల రాజ్యాంగాన్ని గౌరవించవలసిన ఆవశ్యకత ప్రతి వారికి ఉంది. పైగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారికి మరింత ఎక్కువగా ఉంది. కాబట్టి నేను ఏ అంబేద్కర్ గారిని అయితే నేను అత్యంత గౌరవిస్తున్నాను, ఒక రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ గారిని అందరూ కూడా గౌరవిస్తున్నారు. మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే చాలా స్పష్టంగా దళితులు ఎవరైనా మతం మార్చుకుంటే వారు బీసీసీలుగా పరిగణించబడతారు. వారికి ఎస్సీ సర్టిఫికెట్, తద్వారా వచ్చే రిజర్వేషన్లు, ఉద్యోగాలలో వచ్చే రిజర్వేషన్లు ఇవేమిని వర్తించవు అని చెప్పి ఆయన స్పష్టంగా తెలియజేసినందువల్ల మధ్యలో ఓకే కొన్ని ప్రభుత్వాలు ప్రపోజ్ చేసినాయి, ఏంటి ఇది మార్చాలి, మతం మారినప్పటికీ కూడా ఈ బెనిఫిట్స్ ఇవ్వాలి అని కొన్ని పార్టీలు మాట్లాడిన మాట వాస్తవం. కానీ అది రాజ్యాంగంలో ఆ సవరణ జరిగే వరకు ఎవరు కూడా
జరగని సవరణని అనుసరించడానికి లేదు కనుక ఇవాళ రాజ్యాంగంలో ఉన్న అధికరణాన్నే ఎవరైనా సరే అనుసరించవలసిన బాధ్యత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏ వ్యక్తి అయినా కూడా పార్లమెంటులో చట్టం అయ్యి అది అమల్లోకి వచ్చే వరకు వస్తుందో రాదో తెలియదు, వచ్చే వరకు ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు కానీ వ్యతిరేక చర్యలు కానీ తీసుకోవటానికి వీల్లేదు. నేను దాన్నే చెప్పటం జరిగింది. సో దానికి ప్రామాణికం ఏమిటి? ఇచ్చే సర్టిఫికెట్. సర్టిఫికెట్ ఎవరిస్తారు? సరే, నాకు తెలిసి ఎంఆర్ఓ. మరి ఎంఆర్ఓ కాకుండా ఇంకెవరిని ఇస్తారేమో. మరి అతనికి ఎవరిచ్చారు? ఒక సర్టిఫికెట్ ఇచ్చారేమో నాకు తెలియదు. ఏదైనప్పటికీ సర్టిఫికెట్ ఇచ్చేది ఎంఆర్ఓ. వాళ్ళు వెరిఫై చేసి ఇస్తారు. వాళ్ళు వెరిఫై చేసి మరి వీరు హిందూ, దళిత్, ఎస్సీ, హిందూ అని సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వారంతటి వారే మరి మేము క్రిస్టియన్స్ అని చెప్పి అనేసి మాకు హిందూ మతానికి సంబంధం లేదు, మాకు అసలు హిందూ దేవుడు నా కంటికి కనపడటానికే వీల్లేదు, నా చుట్టుపక్కల హిందూ దేవుని ప్రతిమ కూడా ఉండటానికి వీల్లేదు, మేము క్రిస్టియన్స్ని అని చెప్పి వాళ్ళే ఆ ఎంఆర్ఓ తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చాడు, నాకు సర్టిఫికేట్కి సంబంధం లేదని వారే చెప్పినప్పుడు ఆ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయవలసిన బాధ్యత ఎంఆర్ఓది. సో క్యాన్సిల్ చేయడానికి వీడెవడు వాడెవడు అంటే క్యాన్సిల్ చేయడం అనేది అధికారి బాధ్యత. అధికారి ఎందుకు ఇస్తాడు సర్టిఫికెట్? వీళ్ళు నేను ఫలానా నేను హిందూని ఇదే ఆచరిస్తున్నాను అని అప్లై చేయకపోతే సర్టిఫికెట్ ఎవరు? సో అప్లై చేసుకున్నారు కాబట్టి సర్టిఫికెట్ని ఇస్తారు. సో దాన్ని కాదు అని అన్నప్పుడు జస్ట్ రీసెంట్గా హైకోర్టు తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పి మొన్న ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ హర్నాథ్ గారు ఇచ్చారు. తమిళనాడు హైకోర్టు అదే చెప్పింది, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఇది ప్రస్తుతం ఏ కోర్టు అయినా రాజ్యాంగాన్ని అనుసరించే తీర్పులు చెప్తుంది. ఇది ప్రస్తుతం మన రాజ్యాంగంలో ఉన్నది, ఇది తీర్పు ఇది. మరి దీనికి రిజర్వేషన్ సర్టిఫికెట్స్ అని మాట్లాడితే మరి హర్ష కుమార్ గారు ఉండి రావాల్సి వస్తుంది అని అన్నారంట. మంచిదే, వెల్కమ్ హర్ష, తప్పకుండా రండి. హర్ష కుమార్ గారు నేను యూనివర్సిటీలో కలిసే చదువుకున్నాం. తను నాకు సీనియర్. నేను ఫార్మసీ చేసినప్పుడు తను వేరే ఎంఎస్సి చేసేవాడు. తను తెలుసు, మా పరిచయం ఉంది. తప్పకుండా నేను రాజ్యాంగాన్నే అనుసరిస్తాను. రాజ్యాంగాన్ని అనుసరిస్తే ఊరుకోను, ఉండొస్తాను అని అంటే తప్పకుండా యువర్ మోస్ట్ వెల్కమ్. చర్చిద్దాం, పబ్లిక్గానే ఒక డిబేట్ పెడదాం. రాజ్యాంగంలో ఏముంది, అంబేద్కర్ గారు ఏమన్నారు, అదే నేను చదివి వినిపిస్తాను. సార్, లాస్ట్ టైము జగన్ గవర్నమెంట్ ఉండగా ఇంకా సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ వస్తే అరెస్ట్ చేసి అన్ని కేసులు బనాయించేవారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ ఈవెన్ మీలాంటి వాళ్ళని కానీ ఇంత డైరెక్ట్గా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నా ఈ గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు అంటారు? దాన్ని ఎలా తీసుకోవాలండి ప్రజలు కానీ మిగిలిన వర్గాలు కానీ? అంటే సంయమనం అంటే గతంలో మరీ వెరితలలుగా అరెస్ట్ చేసేవాడు. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఒక రేంజ్ దాటి
అవతల వారిని వ్యక్తిగతంగా దూషణ చేయకూడదు అనేది స్పష్టమే. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటినప్పుడు డెఫినెట్గా లిమిట్ దాటారు కదా సార్, మీకు కనబడుతుంది కదండి. మీరు అది 24 hours అవ్వకుండా ఎక్కడున్నా తీసుకొచ్చి అరెస్ట్ చేసి రోడ్డు మీద నిలబెట్టి కొట్టి పరిస్థితులు ఉన్నాయి కూడా, అది ఎందుకు రాలేదంటారండి మీ గవర్నమెంట్? అంటే కూటమి అసమర్థత అంటారు. అది పెద్ద పెద్ద కత్తులతో కవాతులు చేసుకుంటూ మరి ఒక వ్యక్తి, ఒక సస్పెండెడ్ ఆఫీసర్ ఫోటోలు పెట్టుకుని, సరే అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టారు, వేరే విషయం. ఇలాగా పెద్ద పెద్ద కత్తులతో స్వైర విహారం చేసిన వాళ్ళ మీద చర్యలు అయితే తప్పకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. నేనేదో కేక్ కోసుకుంటున్నాను అందుకని చెప్పి అంత చాకు తీసుకుని మళ్ళీ ఏదో కత్తి, ఆ కత్తిని కూడా గాల్లో తిప్పుకుంటూ 10 మంది 10 కత్తులు గాల్లో తిప్పుకుంటూ ఏదో ఇలాగా ట్రాఫిక్ కూడా దిగ్బంధం చేస్తుంది. ట్రాఫిక్ కూడా దిగ్బంధం కాదు. మరి ఇలాగా కేకులు కోసినప్పటికీ కూడా గుడ్లప్పు నుంచి పోలీసులు చూస్తూ ఊరుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆ కత్తుల ప్రదర్శన చేసిన వాళ్ళని, వారి వెనక ఎవరైనా ఉన్నారా అని ఆ వెనకాల ఉన్నవారిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి. మంచి ప్రభుత్వం అని అంటే ఇది కాదు. డెఫినెట్గా తీవ్రమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. ఎవరైనా వీరే మంచి ప్రభుత్వం అంటున్నారు కదా, ఏ అదో పనులు చేసినా, కత్తులు తిప్పినా, కత్తులతో పొడిచినా పట్టించుకోరు అని అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి కనువిప్పు త్వరలోనే కలుగుతుంది. మంచి డస్ నాట్ మీన్ అలసత్వం కాదు. ప్రజలకి మంచి సంక్షేమం ద్వారా మంచి చేయటం గురించే మంచి ప్రభుత్వం అని మాకు మేము చెప్పుకున్నాం. మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, గుడ్ గవర్నెన్స్ అని చెప్పుకున్నాం. అంతే తప్ప సమాజంలో వాళ్ళు మంచివాడు అంటే డెఫినేషన్ మారిపోయింది. ఆ డెఫినేషన్ కాదు ఇది. సంక్షేమం దృష్టిలో మంచి అంతవరకే తప్ప ఎవరికి వచ్చినట్టు వాడు పిచ్చి పిచ్చిగా వాడి కత్తుల ప్రదర్శనలు, కవాతులు, కత్తులతో కవాతులు ఇటువంటివి చేస్తే తప్పకుండా చర్యలు ఉంటాయి. ఏంటంటే అరెస్టు భయంతో ఏదో కొంచెం హడావుడి చేయాలని చెప్పి బహుశా ఎవరైనా పొలం కార్డు తీసి, పొలానికి క్రైమ్కి సంబంధం ఏంటండి అంటే నన్ను కొట్టించాడు, దారుణంగా కొట్టించాడు. ఆ కొట్టించిన వ్యక్తి ఒక ఎక్స్ సామాజిక వర్గం అయితే ఉద్యోగం రావడానికి ఆ ఎక్స్ సామాజిక వర్గానికి కొన్ని వెసులుబాట్లు ప్రభుత్వం ఇచ్చింది. అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగంలో ముందుగా 10 సంవత్సరాలు ఉన్నారు, తర్వాత ఇప్పుడు 75 ఏళ్ళైనా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. మంచిదే, దాన్ని ఎవరో కాదన్నా. ఎందుకంటే మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చిందన్న. కానీ దానికి నేను నా రూల్స్ వ్యతిరేకించి కస్టోడియల్ టార్చర్ దారుణంగా ప్రమోషన్ కోసం కస్టోడియల్ టార్చర్లు చేసి, ఆ డిప్యుటేషన్ కంటిన్యూ అవ్వడానికి ఇంకొకటి కస్టోడియల్ టార్చర్ చేసినప్పటికీ కూడా మరి దానికి రిజర్వేషన్లు వర్తిస్తాయి అని అనుకోవటం పొరపాటు. తప్పు చేసి దానికి కులం కార్డుని తీయటం, ఈ కులాన్ని మీ పార్టీ దూరం చేసుకుంటుందా, ఈ కులాన్ని మీ పార్టీ దూరం చేసుకుంటుందా అని చెప్పి పొలిటికల్ ఎమోషన్తో డ్రామాలు రక్తి కట్టించాలని చూడటం, ఇది చూసి భయపడేవారు ఎవరూ లేరు. ఇక మళ్ళీ మన రామాలయం విషయానికి వస్తే ఖచ్చితంగా అన్ని ప్రూఫ్లు అక్కడ రామాలయమే ఉంది అని వచ్చింది. అక్కడ ఉన్నది కూడా హిందువులే ఎక్కువ మంది. నా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవి దొంగ సర్టిఫికేట్లు అని చెప్పి సస్పెండెడ్ ఆఫీసర్ కానీ
అశ్వకుమార్ గారు కానీ ఎవరైనా వచ్చి వాళ్ళే మా సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు, మేము హిందువులము కాదు అంటే అనొచ్చు. అంటే చూద్దాం. ఎందుకంటే వారు కానప్పటికీ ఆ పక్కన ఉన్న హిందువులు ఎంతోమంది వచ్చి ఇది మాకు దేవాలయం కావాలి, దానికి ధనం కూడా మేమే సమకూరుస్తాం, మేమే కట్టుకుంటాం అని అన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పాలసీ దళిత వాళ్ళల్లో రామాలయం నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తున్నాం అని స్పష్టంగా చెప్పారు. కనుక ఆ దళిత వాళ్ళల్లో మెజారిటీ ప్రజలు హిందూ సర్టిఫికెట్స్తోనే ఉన్నప్పుడు అది అడిగాడా అడగలేదా అన్నది నాకు అనవసరం. అక్కడ హిందువులు ఉన్నారు, ప్రభుత్వం పాలసీ ప్రకారం ఆల్రెడీ ఆ స్థలం రామాలయం ఉంది, అదర్ మేరీది కాదు, జీసస్ క్రైస్ట్కి సంబంధించింది, ఆర్ ఏ చర్చ్ ప్రాపర్టీ కాదు అది. సో చాలా స్పష్టంగా అది ప్రభుత్వ భూమే, ఏ ఇండివిజువల్ వ్యక్తికి సంబంధించింది కాదు. 32 RSRలో దేవాలయం అనే ఉంది. సో కాబట్టి అక్కడ కొందరు చర్చలు నడుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మనం ఏరి తొట్టనే రేపటం నా అభిమతం కాదు, నాకు అది సమ్మతమూ కాదు. నేను చెప్పేది చక్కటి రామాలయం, రాతి రామాలయం, కొన్ని వందల సంవత్సరాల పాటు చెక్కు చెదరనే రీతిలో చక్కగా ఒక చిన్న రామాలయం అక్కడ నిర్మిస్తాం. అక్కడ హిందువులు ఆరు హిందూ సర్టిఫికెట్తో చాలామంది అవుతున్న హిందువులను కూడా హిందువులుగానే భావిస్తాం. అందరూ కూడా సహకరిస్తే బాగుంటుంది. సహకరించకపోయినా టెంపుల్ చాలా బాగుంటుంది, అద్భుతమైన డిజైన్తో చాలా బాగుంటుంది. కానీ సహకరిస్తారనే నా పరిపూర్ణ విశ్వాసం. సార్ మీ కష్టం అంటే ప్లాన్లు రెడీ అవ్వాలి కదా. ప్లాన్స్ కూడా అంతకి తర్వాత త్వరలో నేను ఓ 10-15 రోజుల్లో ఆ ప్లాన్స్ కూడా ఈరోజు ఉదయం అంతా సైట్ ఉన్న కొలతలు ఫొటోస్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. తప్పితే వెళ్ళటం జరిగింది, అన్నీ తీసుకున్నారు. ఒక 15 రోజుల్లో చక్కటి డిజైన్లు రెడీ అవుతాయి. నేను బ్యాంక్ అకౌంట్ కూడా ఆల్రెడీ రామ భక్తులతో ఒక కమిటీ ఫామ్ చేసి ఉగాది రోజుకి మేము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చెప్పినట్టుగా 100 రూపాయలు నుంచి 10,000 రూపాయల లోపు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండేలాగా. నాకు 3 దళితులు ఈరోజు ఉదయం వచ్చి హిందూ మతాన్ని ఆచరించే దళితులు, అటువీడులోనే హిందూ మతం ఆచరించే దళితులు వచ్చి ముగ్గురు 10,000 రూపాయలు మీరు ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తారు, మేము అప్పుడు అందులో చేస్తాము అని అంటే మొట్టమొదటిసారిగా ఆ 3 దళితుల దగ్గర నుంచే హిందూ ధర్మాన్ని ఆచరించే ఆ 3 దళితుల దగ్గర నుంచే ఫస్ట్ 30,000 అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వారి దగ్గరే ఆ 3 దగ్గరే తీసుకుని నేను ఇచ్చేది కూడా ఆ తర్వాత ఫస్ట్ ప్రయారిటీ వారికే ఇచ్చి నెక్స్ట్ 4వ వ్యక్తిగా నేనుంటాను. ఆ ప్రయారిటీతో అది చేయటం జరుగుతుంది. చక్కటి రామ మందిరాన్ని స్థలం కొంచెం తక్కువ ఉన్నప్పటికీ నిర్మిస్తాను. సార్ కస్టోడియల్ టార్చర్కి సంబంధించి సునీల్ నాయక్ హాజరయ్యారు కదా సార్, నెక్స్ట్ వేరే ఇంకా ఉన్నారు కదా, కేసు సంబంధించి వచ్చే అవకాశం ఉందా సార్ విచారణకి? రావాలి, డెఫినెట్గా పిలిచినప్పుడు రావాలి. మరి గతంలో కుమార్ గారిని, సునీల్ కుమార్ గారిని మరి ఒకసారి పిలిచి మాట్లాడటం జరిగింది. మళ్ళీ డెఫినెట్గా ఈ కవాతులు జవాతులు అంటే అందుకని అనుకుంటున్నా. బట్ ఎన్ని కవాతులు చేసినా తప్పకుండా పిలుస్తారు, పిలిచి విచారణ జరుగుతుంది. కలిపి విచారిస్తారా, విడివిడిగా విచారిస్తారా అనేది నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియదు. కానీ డెఫినెట్గా పిలుస్తారు. 23వ తారీఖు మరి వారి తల్లిగారికి మరొక్కసారి ఆరోగ్యం మాకు తెలియదు. 23వ తారీఖు ఆయన కోర్టు ఆర్డర్ని గౌరవించినప్పుడు రావాలి. మరి ఆయన ఎటువంటి
ఎక్స్క్యూజ్ తీసుకుంటారో తెలియదు. 23వ తారీఖు వారు వస్తారు. బట్ ఆ రోజుకి మరి ఇంకెవరినన్నా పిలుస్తారా లేదా అనేది, ఎందుకంటే నాకు నేనేదో పేపర్లో అందరిలాగానే పేపర్లు చూసి ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం, నేను ఇంక్లూడ్ అయినప్పుడు వాళ్ళు ఫైల్ చేసిన పేపర్లు కూడా ఉంటాయి. ఆ ఫైల్ చేసిన పేపర్స్లో ఉన్న 164 స్టేట్మెంట్స్ ప్రకారం అయితే చాలా స్పష్టంగా అక్కడ నేను ఏదైతే చెప్పానో ముసుగు వేసుకుని వ్యక్తులు రావటం, వారిని అక్కడ ఉన్న పోలీస్ అధికారులు నా యొక్క మిగిలిన వాళ్ళు సహకరించడం, గదిలోనికి పంపటం, మరి నన్ను కొట్టించడం, తర్వాత వీరు వారిని సాగనందటం, ఇవన్నిటికి కూడా కోర్టులోనే సబ్మిట్ చేశారు. 164 స్టేట్మెంట్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. సో తప్పించుకోవటం అనేది చాలా చాలా కష్టం. ఎన్ని కవాతులు చేసినా, ఎన్ని కత్తి ప్రదర్శనలు రహదారులపై ఇచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా 4 రోజులు ఆలస్యం కావచ్చు, డెఫినెట్గా 4 రోజులు ఆలస్యమైనా సరే నన్ను హింసించిన వారు ఖచ్చితంగా శిక్షింపబడుదురు అన్నది నా విశ్వాసం. సార్, రామాలయం కట్టితే దానికి ఉన్నటువంటి ఆక్రమణకు గురైనటువంటి 2 ఎకరాల 40 సెంట్ల భూమి పోతాది అనే భావంతోనే వాళ్ళు దెబ్బలాడుతున్నారు. ఈ గతంలో రామాలయం ఉండేదని వాళ్ళకు కూడా తెలుసు అని చెప్పి కొందరు వాదిస్తున్నారు సార్. ఇప్పుడు దాని తాలూకా 2 ఎకరాల 40 సెంట్ల భూమి ఉంది, దానికి అది ఆక్రమణకు గురై ఉంది, అది వాళ్ళే ఆక్రమించుకున్నారు, దానివల్ల వాళ్ళు పోరాటం చేస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు సార్. దానికి పొలం ఉందంటారా సార్ మీకున్న సమాచారంలో? ఆ పొలవా వేరేదా తెలియదు, కానీ మాకు విక్టోరియా రాని ఇచ్చింది, విక్టోరియా రాని అమ్మమ్మ ఇచ్చింది అని చెప్పి ఒక 2 ఎకరాలు గురించి మాట్లాడారు. ఇది వరకు అది ఆల్రెడీ మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. వీళ్ళు మాట్లాడేది ఆ 2 ఎకరాల ఇంకో 2 ఎకరాల అనేది నేను ఎంఆర్ఓని డీటెయిల్స్ అడగటం జరిగింది. ఆ డీటెయిల్స్ వస్తాయి. ఆ 2 ఎకరాలు కాకుండా ఇంకో 2 ఎకరాలు అయితే దాన్ని కూడా స్వాధీనం మున్సిపాలిటీకి అప్పచెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. 4 నిమిషాలు వచ్చింది సార్. 30